దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నంలోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. మేలు చేయ నుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరుల్లో ఎన్నో దేవుడికి కోపం రప్పించే పనులు చేశారు. మేము బాధలో కీడు శాపం అనుభవిస్తున్నామని చాలామంది చింత చెందుతూ బ్రతుకుతూ ఉంటాం. అయితే ఆ కాలంలో యెరూషలేమునకు యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నానని దేవుడు అంటున్నాడు. మీరు కూడా భయపడకండి, పితరులను విడిచిపెట్టండి. వారసత్వాల్ని వంశాల ద్వారా ఏది నీకు రాదు. కొన్ని కార్యాలు చేయాలి నువ్వు దేవుని పక్షాన. పొరుగు వాని మీద సత్యం మాట్లాడకూడదు. ఎవరి గుమ్మాల్లో తీర్పు తీర్చినా సత్యమును బట్టి సమాధానమైన న్యాయమైన తీర్పు తీర్చండి. ఎవరి మీద కూడా నీకు దుర్యోలోచన రాకూడదు. అబద్ధ ప్రమాణం నువ్వు చేయటానికి ఇష్టపడకూడదు. ఇవన్నీ దేవునికి అసహ్యమైన కార్యాలు. కాబట్టి నీవు దేవునికి ఇష్టమైనవి, మనోహరమైనవి, పండుగలు లాంటివి, ఉత్సాహకరమైనవి ఏమిటి అంటే సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యాన్ని సమాధానాన్ని నీ హృదయంలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా నువ్వు సత్యమే మాట్లాడు. ఎక్కడికి వెళ్ళినా సమాధానాన్ని పంచిపెట్టు. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు నామంలో గృహానికి కృపాక్షేమాలు తెలియజేయి. అప్పుడు నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నట్టు. నువ్వు దేవుణ్ణి వెతుకుతాం రండి అని చెప్పగా వారు కూడా మేము కూడా వస్తామని నీ వెనక వస్తారంట. అంటే మేలు చేయటానికి నువ్వు మంచి పని చేయటానికి నువ్వు ఆసక్తిపరుడు అయితే నిన్ను ఆటంకపరిచేవాడు ఎవరూ లేరని అపోస్తుల కార్యాల్లో పౌలు అంటాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా రావాలంటే, ఆయనకు మేలులు నీకు మెండుగా కలగాలంటే నీవు సత్యములో నిలబడు, సమాధానాన్ని పంచిపెట్టు. దేవుడు సియోనులోంచి నిన్ను ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.